ఎగ్జాక్ట్లీ ఇదే రైతులు పంట నష్టము అకాల వర్షాలు వీటన్నిటికి సంబంధించి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏ పంట అయినా ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయా పంటల బట్టి 2500 నుంచి 3700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం, రైతులకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం. 13th మార్చికు జీవో ఇష్యూ చేసినాం. సేమ్ డే 1300 పైచీల కోట్లను మంజూరు చేసినాం. ఆ తర్వాత మిగతా డబ్బుల్ని కూడా పంటల్ని అన్నిటిని కూడా ఎనుమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం. ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం మాట్లాడినారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంటు, ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడినరు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడినారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం, మేము జిమ్మేదారి తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. వడగళ్ల వానకు పాత జీవ పద్ధతులు ఏంటి, ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంటు లేక నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి. అదే 10,000 ఇస్తారా, ఇంకెక్కువ ఇస్తారా? మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా, మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి, రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. అసలు మేపేది మేపుతుంటే ఇంకో దిక్కు